ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఆగస్టు నెల 2024 సంవత్సరం కుంభరాశి వారికి గోచార ఫలితం ఎట్లా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తెలుసుకునేది కేవలము గోచారం మాత్రమే, జాతక ఫలితాలు కాదు. జాతకంలో గోచారం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. దీనిని పూర్తిగా జాతకంగా భావించరాదు. జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. ఓకే అండి. చేత ఇక్కడ ఇప్పుడు కుంభరాశి వారికి దీర్ఘకాలంగా, అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి గోచార ప్రకారంగా గురు, శని, రాహు, కేతు గ్రహాల గురించి మార్పులు ఏమీ లేవండి. అయితే శని గురించి చిన్న సవరణ మాత్రం ఉన్నది. ఆయన వక్రించుట చేత ఆయన కుంభంలో ఉన్నప్పటికీ మకర రాశి యొక్క ఫలితాలు మీరు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఏమండి, అందుచేత ఇది వీళ్ళకి ఏలినాటి శనిగా భావించవలెను. ఏమండి, అలాగే మకర రాశి వారు కూడా ఏలినాటి శనిగా భావించుకోవలను. అలాగే ధనురాశి వారు కూడా ఈ 140 రోజుల్లో, ఈ వక్రించిన రోజుల్లో ధనురాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావమే చూపిస్తూ ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఇందులో మినహాయింపు ఎవరికి అంటే మీనరాశి వారికి మొన్నటి వరకు ఆయన వక్రించక మునుపు ఏలినాటి శని, ఇప్పుడు వక్రించి మళ్ళీ కుంభరాశి ద్వారా ఫలితాలు ఇవ్వటం ద్వారా వారికి కొంత ఈ 139 రోజులు 140 రోజులలో కొంత ఊరట కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం వల్ల. ఈ విధమైన ఫలితాలు ఈ 4 గ్రహాల ద్వారా గురు, శని, శుక్ర, గురు, శని, రాహుకేతువుల యొక్క ఫలితాలు మామూలు యథాతథం. ఇకపోతే స్వల్పకాలంలోనే ఒక రాశి నుంచి ఒక రాశికి మారేటటువంటి గ్రహాలు కొన్ని ఒక నెల పూర్తిగా ఉండవచ్చు, కొన్ని 2 రాశుల్లో సంచారం చేయవచ్చు. ఈ విధంగా ఈ రవి, కుజ, బుధ, శుక్రులు మనం పరిగణలో తీసుకోవాలి ఈ రాశులుగా ఈ గ్రహాలను. అందుచేత ఈ కుంభరాశి వారికి రవి కర్కాటకంలో 16వ తారీఖు వరకు, అంటే 6వ స్థానంలో సంచారం జరుగుతుంది. తదుపరి 31 రోజులు కాబట్టి 15 రోజులు మళ్ళీ 7వ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. రవి 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు, అంటే కర్కాటకంలో సంచారం చేసే 16 రోజులు కూడా యోగాన్ని ఇస్తాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. తదుపరి 15 రోజులు మాత్రం ఆ యోగాలను అందించజాలడు రవి వల్ల. ఇక ఏంటంటే కొంచెం మీరు ఏమైనా పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా ఆధార్ కార్డుకి కానీ, రేషన్ కార్డుకి కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఉత్సాహంగా కూడా ఉంటుంది 15 రోజులు. తర్వాత కొంచెం మామూలుగా సాహసం చేసేటటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ తదుపరి మనకు రవి
ఈ సింహంలో ప్రవేశిస్తారు సప్తమంలోకి. అప్పుడు మీకు తద్భిన్నమైనటువంటి ఫలితాలను ఆయన కలగజేస్తూ ఉంటారు. ఉమ్, కొంచెం అనారోగ్య సమస్యలు కావండి, ఇంట్లో భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదా వ్యాపారంలో మీ భాగస్వాములు కానివ్వండి, వారికి మీకు మాట మాట పొసగకపోవటం, భావాలు మంచిగా ఉండొచ్చు కానీ మాట మాట పొసగకపోవటం లాంటి కొన్ని ఫలితాలు మనకి గోచరిస్తూ ఉంటాయి ఈ సప్తమంలో ఆయన సంచారం చేసేటప్పుడు. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే, కుజుడు వృషభంలో 26వ తారీఖు వరకు, అంటే నాలుగవ స్థానం అవుతుందండి. కుంభం నుంచి 4వ స్థానంలో ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు. తదుపరి ఆయన మిథునంలో ఒక 5 రోజులు ఉంటారు. ఆ మిథునంలో 5 రోజులు కూడా మీకు శుభ ఫలితాలు ఇవ్వజాలరు. 4, 5 స్థానాల్లో సంచారం 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే ఈ కొంచెం పిల్లల విషయంలో లాస్ట్ 5 రోజులు కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితిగా ఉంటారు పిల్లలు, మనం చెప్పిన మాట వినకపోవటం అది ఉంటుంది. ఇక 4వ స్థానం దగ్గరికి మనకు కనుక వచ్చినట్టయితే, 4వ స్థానంలో కొంచెం సుఖం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పిల్లలు ఏమైనా చదువుకుంటున్నట్టయితే చదువులో కాస్త ముందుకు వెళ్ళరు. అలాగే కొంచెం ఇంట్లో కూడా ఎందుకనో సుఖంగా అనిపించదండి, ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఈ కుజుని ద్వారా మనకి ఈ కొంచెం దెబ్బలు తగిలేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఈ నెల రోజుల్లో కాస్త మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ విధంగా కుజుని యొక్క ఫలితాలు చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 11వ తారీఖు వరకు సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో సంచారం, బుధుని యొక్క సంచారము మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి ఆయన వక్రించి మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అందుచేత అక్కడ మీకు అది కూడా మనకి గోచార బుధుడు 6, 7, 2 స్థానాల్లోనూ కూడా మనకు సుఫలితాలు అందిస్తూ ఉంటాడు. వ్యాపార పరంగా కానీ లాభంగా ఉంటుంది, మాటలో సౌమ్యత ఉంటుంది, మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలు చూపించడానికి అవకాశం కలుగుతుంది. 6, 7 స్థానాలు కాబట్టి భార్యాభర్తలు ఇంట్లో సంసారంలో అవన్నీ బాగుంటాయి. ఆరోగ్యం కాబట్టి మీకు రావాల్సినటువంటి అప్పులు ఏమైనా ఉంటే అవి కూడా మీ చేతికి వస్తూ ఉంటాయి. కొన్ని ముండి బాకీలు ఉంటే అవి కూడా వస్తాయి. లేదా మనం ఎవరికైనా బాకీ ఉన్నట్టయితే బాకీని కూడా మనం సులభంగా తీర్చేస్తాము. ఈ విధమైనటువంటి ఫలితాలు బుధుడు 6, 7 స్థానాల్లో సంచారం వల్ల మీకు కలుగుతాయి. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 24వ తారీఖు వరకు సింహంలో, అంటే 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి కన్యరాశిలో ప్రవేశిస్తారు. ఆ కన్యారాశిలోకి ప్రవేశించింది జస్ట్ ఏంటంటే 7 రోజులు మాత్రమే సంచారం చేస్తారు. ఆ 7 రోజుల్లో ఆయన యొక్క శుభ ఫలాలు అందజేస్తారు. కానీ 24 వరకు మాత్రము ఆయన మనకి కొంచెము అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. అంటే భార్యాభర్తల మధ్యన కొంచెము చిన్నపాటి పొరపచ్చాలు రావటము, అలాగే వాహనం నడిపే జాగ్రత్తలు తీసుకోండి. కళత్ర స్థానం ఇది కాబట్టి కొంచెం భోగము, కీర్తి, సౌందర్యము ఇట్లాంటి వాటి మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే ఇవన్నీ శుక్రుడికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అంచేత అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఆయన. అన్నిటికీ మొత్తం లలిత కళలకి, లలిత వాటన్నిటికీ కూడా ఈ సంగీతం, సాహిత్యం, నృత్యం, అలాగే ఈ యొక్క స్పెక్యులేషన్ అంటే షేర్ మార్కెట్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఎవరికి? కుంభరాశి వారికి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. దేనికి మీరు కంగారు పడక్కర్లేదండి. మిమ్మల్ని ఏది భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేయము. ఏం భయభ్రాంతులు కూడా కావక్కర్లేదు. మేము ప్రయత్నం చేయక్కర్లేదు. అంత ఫలితాలు ఏమి ఉండవు నెల రోజులు. ఓకే. ఇకపోతే మిమ్మల్ని ఏదో అభూత కల్పనలు అన్నీ చెప్పేసేసి, అతిశయోక్తులు చెప్పేసి మీరేమి కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారు, ప్రయత్నం లేదే ఏది కాదు. అందుచేత
ఇంతకంటే ఇది మనం సశాస్త్రీయంగా చెప్పుకున్నాం. ఇంతకంటే ఏది చెప్పినా కూడా అది నా సొంత పైత్యం అవుతుందంతే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది సశాస్త్రీయంగా చెప్పుకున్నాం. అంచేత కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. మీరు నవగ్రహాలకు సంబంధించి కానీ, నవగ్రహాలకి సంబంధించినటువంటి ఏ దేవుడిది ఎవరెవరో ఎన్నో చెప్పారు మహానుభావులు. ఏ చేసుకున్న తప్పు లేదు. అన్నీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి నమస్కారం చేసుకోండి, ఆ కేశవుడికి అంటే విష్ణుమూర్తికే చెందుతాయి. ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూత అని అనేక. విష్ణువు అనేవాడు ఒక్కడే అనేక రూపాలుగా అనేక చోట్ల ఎత్తాడు. అందుచేత ఏ దేవుడు వస్తా చేసుకోండి. శుభం భూయాత్.